దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమపరచబడునుగాక. ఆయన కృపగలిగిన నామం మన మధ్యలో స్తుతించబడునుగాక. మరి ఈ మధ్యలో ఇలా నిలబడి వాక్య పరిచర్య జరిగించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. అలాగనే మరి నన్ను ఈ స్థలంలోనికి ఆహ్వానించిన స్థానిక దైవజనులు బరబ్బా గారిని బట్టి, వారి సంఘము, వారి కుటుంబం, అలాగనే నాతో కలిసి దేవుని పనిలో ఆయా స్థలాలలో దేవుని కొరకు నమ్మకంగా పరిచర్య చేస్తున్న నా తోటి జత పనివారు దైవజనులు బట్టి ప్రభువుని స్తుతిస్తూ వీరందరికీ కూడా నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి ఉదయకాల సమయంలో మీతో కొద్ది నిమిషాలు సమయం ఇంచుమించు 12:25 అయింది. కనీసం ఒక గంట సమయమైనా మనం వాక్యాన్ని చెప్పుకోకపోతే బాగోదేమో. ఎందుకంటే మీ ఏర్పాట్లు చూసినప్పుడు కనుక వాక్యం కూడా మీ ఏర్పాట్లకు తగ్గట్టుగా సమయం ఉంటే బాగుంటుందేమో అని అనిపించింది. సరే, చదువుకున్న వాక్య భాగంలో నుంచి మనకందరికీ బాగా పరిచయం ఉన్న భాగం ఇది. అనేక మార్లు దైవజనులు, దైవ సేవకులు ఆయా సందర్భాలలో ఈ వాక్య భాగాలని మనకి జ్ఞాపకం చేసిన వాళ్ళే, మనం చదివిన వాళ్ళమే, విన్నవారమే. అయితే ఇందులో నుంచి కొన్ని తలంపులు, దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపుల్ని మీతో పంచుకొని నా సమయాన్ని నేను ముగిస్తాను. సమూయేలు 2వ గ్రంథంలోని 6వ అధ్యాయంలోని ఆ వచనాన్ని మరొక మారు నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. 11వ వచనము. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. నేను చదివిన ఈ వాక్య భాగంలో నుంచి నన్ను కొంత ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, కొంత ఆలోచింపజేసిన మాట ఏంటంటే, యెహోవా ఓబేదెదోమును ఆశీర్వదించెను అని లేదు, కానీ ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. ద లార్డ్ బ్లెస్డ్ ఓబేదెదోమ్ అండ్ ఆల్ హిజ్ హౌస్ హోల్డ్. దేవుడు ఓబేదెదోము అనే ఒక వ్యక్తిని ఆశీర్వదించటం కాదు, ఓబేదెదోముకు కలిగిన, తన ఇంటికి కలిగిన సమస్తమును కూడా దేవుడు ఆశీర్వదించాడు. అంటే సాధారణంగా దేవుడి దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుడి చేత మనం ఆశీర్వదించబడాలి, మనం దీవించబడాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, దేవుడు మనల్ని దీవించాలి అనే తలంపులు ప్రతి వ్యక్తిలో ఉంటాయి, ప్రతి కుటుంబంలో ఉంటాయి. కానీ కొన్ని కుటుంబాల్లో మనం చూసినప్పుడు, కొన్ని సంఘాలలో మనం చూసినప్పుడు, ఆ సంఘాలలో కానీ ఆ కుటుంబాలలో కానీ ఎవరో ఒకరు ఆశీర్వదించబడడం, ఎవరో ఒకరు దీవించబడడం, ఎవరో ఒకరు దేవుని చేత వృద్ధిపరచబడడం, గొప్ప చేయబడడం చూస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ఆ కుటుంబంలో ఉన్న 4, ఆ కుటుంబంలో ఉన్న 3, ఆ కుటుంబంలో ఉన్న 10 మంది, లేదా సంఘములో ఉన్న 30 మంది, సంఘములో ఉన్న 50 మంది, సంఘములో ఉన్న 100 మంది ఆశీర్వదించబడడం అనేది చాలా గొప్ప విషయం. అది క్రైస్తవ కుటుంబాల్లో, చాలా కుటుంబాల్లో భార్య దేవుని చేత ఆశీర్వదించబడుతున్నప్పుడు భర్తకి ఆ దీవెన, ఆ ఆశీర్వాదం కనపడదు. కొంతమంది తల్లిదండ్రులు బాగా చక్కగా దేవునిలో దీవించబడుతున్నప్పుడు ఎందుకో తెలియదు, పిల్లలు పనికిరాని వాళ్ళుగా కనపడుతూ ఉంటారు. కొన్ని కుటుంబాలలో భర్తకి దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదం కలుగుతుంటే భార్య పనికిరానిదిగా కనపడుతుంది. భార్య దీవించబడుతూ ఉంటే భర్త పనికిరానివాడి కింద కనపడతాడు. ఇద్దరు దీవించబడుతుంటే పిల్లలు పనికిరాని వాళ్ళు కనపడుతుంటారు. కానీ ఓబేదెదోము యొక్క కుటుంబం అంతటిని
అంటే ఓబేదేదోము ఇంట్లో ఉన్న ఏ ఒక్కరు కూడా దేవుని యొక్క ఆశీర్వాదం పొందకుండా, దేవుని యొక్క దీవెన పొందకుండా లేరు. ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని ఆశీర్వాదంలో, దేవుని దీవెనలో ఉన్నారని వాక్యం మనకి చెబుతుంది. అది కూడా ఎన్ని నెలల్లో జరిగిందంట? అది ఎన్ని నెలలు, ఆ సమయం ఎంత సమయం పట్టిందంట? దేవుని యొక్క వాక్యం చెబుతుంది 3 నెలలు అని రాస్తుంది. 3 months, 3 నెలలు. ఒకవేళ ఈ జయశాలి ఈ పరిశుద్ధ ప్రార్థనా మందిరం దైవజనులు, సంఘస్థులు, అలాగే వివిధ ప్రాంతాల్లో నుంచి వచ్చిన దైవజనులుగా ఉన్న వారి సంఘస్థుల్ని, నన్ను కూడా కలుపుకొని, నేను కూడా అందులో భాగమే కాబట్టి నన్ను కూడా కలుపుకొని, దేవుడు ఈరోజు మన సంఘాలని, దేవుడు ఈరోజు మన కుటుంబాలని దీవించడానికి, ఆశీర్వదించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎన్ని నెలలు పడుతుంది? కొన్నిసార్లు మన సంఘాలు, మన కుటుంబాలు చూస్తే 10 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, దేవుని కొరకు, దేవుని దగ్గరికి వెళ్తున్న వారమే. కానీ ఎందుకో తెలియదు కానీ ఈ 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కనపడవలసిన దీవెన, ఆశీర్వాదం ఆ మందిరాల్లో కనపడతలేదు, ఆ కుటుంబాల్లో కనపడతలేదు. మరి మనం దీవించబడడానికి, మనం ఆశీర్వదించబడడానికి ఇంకెన్ని సంవత్సరాలు కావాలి? ఒకవేళ 17వ యానివర్సరీ వార్షికోత్సవం జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం, చాలా ఆనందకరమైన విషయం. అందరం కూడా నిజంగా ప్రభువుని స్తుతించవలసిన విషయం. అయితే ఒక మాట, నేను మిమ్మల్ని బాధ పెడుతున్నాను అనుకోవద్దు. ఈ 17 సంవత్సరాల్లో సంఘము ఎంతవరకు దీవించబడింది? ఈ 17 సంవత్సరాలలో కుటుంబాలు ఎంతవరకు దీవించబడ్డాయి? కేవలము ఈ సంఘము, ఈ పరిచర్య కొరకు మాత్రం ఈ మాటలు చెప్పట్లేదు. నన్ను, నా సేవను కూడా ఇందులో ఉంచుకొని చెబుతున్నాను. ఈరోజు దేవుని కొరకు మన జీవితాల్లో సంవత్సరాలు పెరుగుతున్నాయి. ఈరోజు దేవుని బట్టి మన జీవితాల్లో వయసు పెరుగుతుంది. ఈరోజు దేవుని బట్టి మన జీవితాల్లో అనుభవాలు పెరుగుతున్నాయి. కానీ ఆ అనుభవాల దగ్గర, పెరుగుతున్న వయసు దగ్గర, పెరుగుతున్న ఆ స్థితి దగ్గర కనపడవలసిన ఆశీర్వాదం కనపడతలేదే, చూడవలసిన దీవెని చూడలేకపోతున్నామే. అసలు ఈ పాటికే ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం ఈ యొక్క స్థలములో, ఈ ప్రాంతములో, ఈ కుటుంబాలలో కనపడాలో కదా. కానీ కనపడవలసిన దీవెన, ఆశీర్వాదాలు ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం? ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు, దీవించే దేవుడు ఉన్నాడు, మన పట్ల కేర్ తీసుకునే దేవుడు ఉన్నాడు. మనలాంటి దేవుడు ఈ భూమి మీద మరొకరు లేరు అని మనకి బాగానే తెలుసు. కానీ ఇంత గొప్ప దేవుని కలిగి ఉండి కూడా మన యొక్క జీవితాలు ఎందుకు ఆ సంపూర్ణ ఆశీర్వాదంలోనికి, ఆ పెర్ఫెక్షన్ బ్లెస్సింగ్లోనికి మనం అడుగు పెట్టలేకపోతున్నాం, మనం రాలేకపోతున్నాం. ఒకవేళ దైవజనుడు ఇక్కడ కూర్చున్నారు, సంఘం ఇక్కడ కూర్చుంది, అయ్యా ఈ 17 సంవత్సరాల్లో మా సంఘములోని, మా కుటుంబాలలోని దేవుడు మమ్మల్ని ఎంత దీవించాలో అంత దీవెన మేము పొందుకున్నాం, దేవుడు మమ్మల్ని ఎంత ఆశీర్వదించాలో అంత ఆశీర్వాదం మేము పొందుకున్నామని చెబితే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ కొన్నిసార్లు చెప్పలేని పరిస్థితి, కొన్నిసార్లు ఆ మాట చెప్పడానికి మాటలు రాని పరిస్థితి. అయితే ఓబేదేదోము ఇల్లంతయు తను ఒక్కడ మాత్రమే దీవించబడ్డం కాదు, తన ఇల్లు అంతా కూడా, తన సంఘం అంతా కూడా దీవించబడ్డం అనేది 3 నెలల్లో జరిగింది. ఒకవేళ 3 నెలలు అనేది కొలమానం కాదు కానీ, అంటే మనం కూడా 3 నెలల్లోనే దీవించబడిపోవాలి అనేది కొలమానం కాదు కానీ, దేవునిలోనికి వస్తున్నా, ప్రభువులోనికి వస్తున్నా, దేవుని దగ్గర జీవిస్తున్నా మన జీవితాలు ఆశీర్వదించబడకపోవటము, దీవించబడకపోవటము నీకు ఎంత ప్రాముఖ్యమో నాకు తెలియదు కానీ, నిన్ను పిలిచినా, నీ కొరకు రక్తం కార్చినా, నీ కొరకు ప్రాణం పెట్టినా ఆ దేవునికి చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది.
దీని గురించి నువ్వు నీ కుటుంబం ఎంత ఆలోచన చేస్తారో నాకు తెలియదు, కానీ దీని గురించి నీ దేవుడు, నీ రక్షకుడు, నీ ప్రభువు ఖచ్చితంగా ఆలోచన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన నామమును బట్టి ప్రారంభించబడింది పరిచర్య, ఆయన నామ ఘనత కొరకు ప్రారంభించబడింది పరిచర్య, ఆయన యొక్క ఉనికిని సమాజానికి తెలియపరచడానికి ప్రారంభించబడింది ఈ పరిచర్య. అలాంటి ఈ పరిచర్యలో ఆ దేవుని యొక్క ఆశీర్వాదం కనపడకపోతే, దేవుని యొక్క దీవెన కనపడకపోతే, దేవుని మహిమ కొరకు నిలబడ్డ, దేవుని పిలుపుతో ప్రారంభించబడ్డ, దేవుని ఉనికిని తెలియపరచడానికి నిలబడ్డ మన పరిచర్యలు, మన సంఘాలు, మన కుటుంబాలు, మనము కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిపోతాము. ఒక ప్రశ్నార్థకంగా మారిపోతున్నాం. ఈరోజు చాలా సంఘాలు నేను గమనిస్తున్నాను, ఈవెన్ నేను నడిపిస్తున్న దేవుని సంఘం కూడా ఎందుకో దేవుని ద్వారా చూడవలసినంత ఆశీర్వాదాన్ని, అంత దీవెన్ని చూడలేకపోతున్నా. ఈ మాటలు నా మనసులో ఉంచుకొని ఆలోచన చేస్తున్నాను. ఓబేదేదోము ఇల్లు అంతటి కూడా ఎందుకు 3 నెలల్లోనే ఆశీర్వదించబడింది? ఎందుకు 3 నెలల్లోనే దీవించబడింది? ఎందుకు 3 నెలల్లోనే తన ఇంటిలో ఉన్నవారందరూ కూడా అంత గొప్ప ఆశీర్వాదానికి కారకులైపోయారు అని ఆలోచన చేసినప్పుడు ఓబేదేదోము జీవితంలోనికి తొంగి చూశాను. అయ్యా ఓబేదేదోము, నీ కుటుంబం ఇల్లంతా దీవించబడింది కదా, ఎలాగ దీవించబడింది మాకు చెబితే మేము కూడా వాటిని పాటిస్తాం కదా, మేము కూడా వాటిని అనుసరిస్తాం కదా. ఈ సంవత్సరములో అయినా వాటిని అనుసరించి 2026 సంవత్సరం మళ్ళీ ఇలాగా యానివర్సరీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు అప్పుడు గర్వంగా ప్రభు మహిమార్థమై చెబుతాము, దేవుడు గత సంవత్సరము మా సంఘమును, మా పరిచర్యను, సంఘములో ఉన్న కుటుంబాలని దీవించగలిగినంతగా దేవుడి చేత దీవించబడ్డామని ఇక నిలబడి సాక్ష్యం పంచుకుంటారు. అంత గొప్ప సాక్ష్యాలు తయారవ్వాలని, అంత గొప్ప కుటుంబాలుగా మనం తయారవ్వాలనే మనసుతోని ఈ మాటలు నేను మీతో చెబుతున్నాను. కనుక ఓబేదేదోము దగ్గరికి వెళ్ళి, ఓబేదేదోము ఎలా ఇది సాధ్యమైంది, ఎలా జరిగింది ఇది అని అడిగితే నాకు ఒక 3 విషయాలు ఓబేదేదోము జీవితంలో కనిపించినవి, ఓబేదేదోము యొక్క ఇంటిలో కనిపించినవి, ఓబేదేదోము యొక్క కుటుంబంలో కనిపించినవి. ఆ 3 విషయాలు చెప్పి నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రండి, దేవుని యొక్క వాక్యంలోని ఓబేదేదోము ఇల్లు అలాగున ఆశీర్వదించబడడానికి కారణము చెబుతూ ఆ పై వచనాలు కొంచెం మనం చదువుకుంటే ఇలా రాస్తుంది. చూడండి, దేవుని యొక్క వాక్యములోని నేను చదువుతున్నాను, 7వ వచనం కానీ చదువుతున్నాను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసం వద్ద పడి చనిపోయెను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగు చేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పేరేస్ ఉజ్జా అను పేరు పెట్టెను. నేటికి దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోని తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదేదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఆ మాట ఏంటంటే ఓబేదేదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను అనే మాట. అనగా ఈ సంఘటన మనకందరికీ తెలుసు. దావీదు రాజు, ఈయన దేవుని మందసాన్ని తన అంతఃపురంలోనికి తీసుకొని రావాలని కోరుకున్నాడు. ఆయన రాజు అయినప్పుడు, రాజు అయిన దావీదు దేవుని మందసం ఫిలిస్తీన్లు, అంతకుముందు ఫిలిస్తీన్ల చెరలో ఉండేది. అది ఫిలిస్తీన్లు దాన్ని భరించలేక దానిని కిర్యాతాము అనే ఒక ప్రాంతానికి తీసుకొచ్చి ఆ ప్రాంతంలో దాన్ని వదిలేశారు. వదిలేసినప్పుడు అక్కడ ఒక కుటుంబం ఆ మందసాన్ని యొక్క బాధ్యతలు తీసుకొని జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చేది. అయితే కాలములోని దావీదు అనే వ్యక్తి ఇజ్రాయేల్ ప్రజలకు రాజుగా అయ్యాడు.
ఆయన యెరూషలేము అనే ప్రాంతాన్ని సిటీగా, ఒక రాజధానిగా, క్యాపిటల్ సిటీగా చేసుకొని యెరూషలేములో నుంచి తన పరిపాలన ప్రారంభించాడు. అలా పరిపాలన చేస్తున్నప్పుడు దావీదు భక్తిపరుడు, దావీదు ఆరాధికుడు, దావీదు దేవుని హృదయానుసారుడు, దావీదు దేవుని పట్ల అమితమైన ప్రేమ కలిగిన వాడు. ఇలా ఎన్నో మాటలు ఆయన గురించి చెప్పొచ్చు మనం. అయితే దావీదు దేవుని మందసాన్ని తన అంతఃపురంలో తెచ్చుకోవాలని ఆయన తీసుకుని వస్తున్నాడు. ఎద్దుల బండ్ల మీద పెట్టి తీసుకొని వస్తున్నాడు. ఆ ఎద్దుల బండి మీద పెట్టుకొని తీసుకొస్తున్నప్పుడు దారిలో మార్గంలోని ఆ మందసము కొంత తీసుకొస్తున్న ఆవులు, ఆ యొక్క ఎద్దులు కాలు జారినప్పుడు ఈ మందసం ఎక్కడ పడిపోతుంది అని ఉజ్జా అనే వ్యక్తి దాన్ని పట్టుకోబోయాడు. కానీ దేవుని కోపం వచ్చి ఉజ్జా అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే మందసాన్ని ముట్టుకోకూడదు వీళ్ళెవరు కూడా. కనుక అలా చనిపోయినప్పుడు దావీదుకు భయం వేసింది. అయ్యో, ఇంత దేవుని కోపానికి నేనెక్కడ కారణమైపోతాను, బలైపోతానని దావీదు ఏం చేసిందంటే ఆ మందసాన్ని తన అంతఃపురంలోనికి తీసుకొని రాకుండా ఎక్కడో దిక్కున పెట్టేద్దాం అని ఆలోచన చేశాడు. అలా ఆలోచన చేసినప్పుడు ఉదాహరణకి ఇలా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఆ మందసం ఎక్కడ ఆగిపోయిందంటే నందిపాడు కూడల్లో ఆగిపోయింది. ఇప్పుడు నందిపాడు కూడల్లో ఆగిపోతే ఆ మందసాన్ని దావీదు ఈ రెడ్లదిని ఈ ప్రాంతంలోకి తీసుకొచ్చాడు. ఆ మొదట ఇంటి దగ్గరికి తీసుకొచ్చి అమ్మా, మందసాన్ని మీ ఇంట్లో పెట్టాలి కొన్ని రోజులు అన్నారు. ఆ మొదటి ఇల్లు నాదే అనుకోండి. నేను అన్నాను, దావీదు నువ్వు ఎలాగ భయపడ్డావో నేను ఎలాగ భయపడుతున్నాను, రాజువి నీకే భయం ఉంటే నాకు భయం ఉండదా, చాలు నమస్తే మా పక్కింటి వాళ్ళ సంగతి చూసుకో అన్నాడు. అలాగా అక్కడి నుంచి రోడ్డు కానించి ఒక్కొక్క ఇల్లు దాటుకుంటా అదే ఏముంది అక్కడ, ఒబేదేదేము ఇంటి వరకు అని రాస్తుంది. అంటే ఆ మందసాన్ని తీసుకొని వస్తున్నప్పుడు ఆ మందసాన్ని మరి భయం చేతనో మరి అది ఉంచుకుంటే ఏమైనా అయిపోతామేమోనో మొత్తం మీద ఎవరూ దాన్ని చేర్చుకోలేకపోయారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే అక్కడ ఒబేదేదేము ఇంటి వరకు ఆ మందసాన్ని తీసుకుని వచ్చి ఒబేదేదేము ఇంటిలోనికి ఆ మందసాన్ని తీసుకుని పెట్టారు. ఇక్కడ ఒక మాట చెప్పనేయండి. ఒబేదేదేము ఆ మందసాన్ని తన ఇంటిలోనికి చేర్చుకోవడమే తన ఆశీర్వాదానికి ప్రారంభం. దేవునికి స్తోత్రం కలనగాక. హల్లెలూయా. ఈ మాట చెప్పండి, ఏంటది? ఒబేదేదేము ఆ మందసాన్ని ఇంటిలోనికి చేర్చుకోవడమే ఆశీర్వాదానికి ప్రారంభం, ముగింపు కాదు, ప్రారంభం అది. అయితే జాగ్రత్తగా మాటలు వినండి. ఒబేదేదేము ఆ మందసాన్ని ఎవరు చేర్చుకోలేంది, ఒబేదేదేము ఒక్కడెందుకు చేర్చుకున్నాడు? అందరూ రిజెక్ట్ చేస్తున్నారు, తృణీకరిస్తున్నారు, వద్దంటున్నారు, భయపడుతున్నారు. కానీ ఒబేదేదేము ఒక్కడ మాత్రమే మందసాన్ని ఎందుకు చేర్చుకున్నాడు అని ఆలోచన చేసినప్పుడు నాకు అనిపించింది ఒకే ఒక కారణమై ఉంటుందేమో. ఆ ఒక్క కారణం ఏంటంటే ఒబేదేదేము ఆ మందసాన్ని ప్రేమిస్తున్నవాడై ఉంటాడేమో, ఆ మందసం పట్ల ప్రేమ కలిగిన వాడై ఉంటాడేమో ఒబేదేదేము. ఎందుకంటే మనలో ఉన్న ప్రేమ మన ఇంట్లోనికి ఎవరినైనా చేర్చుకుంటుంది. ఆ వ్యక్తుల మీద మనకు ప్రేమ ఉన్నప్పుడు ఆ వ్యక్తులు ఎలాంటి వాళ్ళైనా సరే మన ఇంట్లోనికి మనము చేర్చుకుంటాం. అనగా మన ఇంట్లోనికి ఒక వ్యక్తిని చేర్చుకోవాలంటే ఆ వ్యక్తి మీద మనకుండే ప్రేమే ఆ వ్యక్తులను మన ఇంట్లోనికి చేర్చేలాగా, తీసుకొచ్చేలాగా, పిలుచుకునే విధంగా చేస్తుంది. ఇలా అనుకుంటున్నాను. ఒబేదేదేము ఆ మందసాన్ని ప్రేమిస్తున్న వాడై ఉండొచ్చు, ఆ మందసం పట్ల ప్రేమను కలిగిన వాడై ఉండొచ్చు. ఆయనలోని ఆ మందసం పట్ల ఉన్న ప్రేమే ఒకవేళ ఒబేదేదేము ఇంటిలోనికి ఆ మందసం తీసుకురావడానికి కారణమై ఉండొచ్చు. నేను ఇలా ఒక మాట చెబుతున్నాను. మందసము అనేది దేనికి గుర్తు అంటే దేవుని సన్నిధికి గుర్తు. ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధికి గుర్తు. మందసం అనేది ఆ మందసం లోపల 3 వస్తువులు ఉంటాయి. అందులో ఒకటి రాతి పలకలు, వాక్యంతో రాయబడిన రాతి పలకలు ఉంటాయి. ఆ మందసములోని మన్నా పెట్టబడిన పాత్ర ఉంటుంది. ఆ మందసములోని అహరోను సిగిరించిన కర్ర ఉంటుంది. అనగా ఆ వాక్యము అనేది ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఆ మన్నా పాత్ర అనేది కూడా
ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యం. ఆ అహరోను చిగురించిన కర్ర కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యం. ఒక మాట చెప్పాలంటే ఆ మందసం ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ మందసం. కనుక ఓబేదేదేమో ఇప్పుడు మందసాన్ని ప్రేమిస్తున్నాడు అంటే ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఆయన యేసుని ప్రేమిస్తున్నాడు. మన భాషలో చెప్పాలంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. అనగా దేవుణ్ణి ప్రేమించే ఏ ఇల్లైనా, దేవుణ్ణి ప్రేమించే ఏ కుటుంబమైనా, దేవుణ్ణి ప్రేమించే ఏ పరిచర్య అయినా, ఏ సంఘమైనా దేవుని చేత దీవించబడుతూనే ఉంటుంది, దేవుని చేత ఆశీర్వదించబడుతూనే ఉంటుంది. కనుక ఇక్కడ నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించడం చాలా గొప్ప విషయమే, కానీ అన్ని సమయాలలో దేవుణ్ణి మనం ప్రేమించగలమా? అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి మనం ప్రేమించగలమా? అన్ని స్థితిగతుల్లో దేవుణ్ణి మనం ప్రేమించగలమా అంటే, నాకు తెలిసి కొన్ని పరిస్థితులు దేవుణ్ణి ప్రేమించడానికి మనల్ని ప్రోత్సహిస్తాయి, కొన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి ప్రేమించనీయకుండా ఆ ప్రేమను కోల్పోయే విధంగా కొన్ని పరిస్థితులు మనకు చేస్తాయి. ఒక ఆవిడ ఒక చర్చిలోని అడావుల్లో మొత్తం మీద వచ్చేసి కూర్చుంది. కూర్చున్న తర్వాత అర్థమైంది ఆవిడకి, అదేమిటంటే నోట్లో పొగాకుంది. నోట్లో పొగాకుంది. కూర్చున్న తర్వాత అర్థమైంది, ఇప్పుడు కూర్చున్న ఆవిడ నోట్లో ఉన్న పొగాకుని తీసేయాలి. ఇప్పుడు ఎలా తీసేయాలి? బయటికి వెళ్ళో ఊసేసో లేకపోతే సేవకుడు చెప్పినట్టు మింగేసో ఏదో చెయ్యాలి. కానీ ఆవిడ ఏం చేసింది? మెల్లిగా దాన్ని తీసింది, చేతిలో పెట్టుకుంది. ఆ చేతిలో పెట్టుకుని అలాగే ఉంది. ఎప్పుడైపోతుందో అప్పుడు బయటికి వెళ్ళి పాడేద్దామని. ఈలో పాస్టర్ గారు అన్నారు, రొట్టె ద్రాక్షరసం తీసుకుందాము, అందరు కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం, ప్రార్థన అన్నాడు. ఇప్పుడు ఒక చేతిలో ఏమో పొగాకు ఉంది, ఒక చేతిలోకి ఏమో రొట్టె ద్రాక్షరసం వచ్చింది. అదేనా నియమము? డిసిప్లిన్ అదేనా? అదేం డిసిప్లిను? నియమం అది కాదు. సేవించేటప్పుడు, ఆరాధించేటప్పుడు, ప్రభు పట్ల మన ఆరాధన వ్యక్తపరిచేటప్పుడు మనం కొన్ని డిసిప్లిన్ కలిగి ఉండాలి, కొన్ని నియమాలు కలిగి ఉండాలి. ఒక మీటింగ్కి వెళ్ళాను, ఇంతకుముందు చెప్పుంటాను నాకు తెలియదు. ఓ మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్లోని ఒక ఆయన చికెన్ స్పాన్సర్ చేశాడు. బాగా భోజనాలు వండారు, అందరూ బాగా తిన్నారు. మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత ఈయన పాస్టర్ గారు ఇచ్చిన వాళ్ళ పేర్లని చెప్పాలి కదా, చెబుతున్నాడు. ఆయన ఆ చికెన్ ఇచ్చిన ఆయన పేరు మర్చిపోయాడు. మొత్తం మీద మర్చిపోతే ఈ చికెన్ ఇచ్చిన ఆయన మీటింగ్ అవ్వగానే ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయేసరికి ఈ పాస్టర్ గారు ఆ బ్రదర్ని చూసుకున్నాడు, ఎందుకంటే తనకు స్ట్రక్ అయింది, ఆయన పేరు చెప్పలేదని. వెంటనే అతను ఫోన్ కొట్టాడు, ఫోన్ ఎత్తలేదు. వేరే బ్రదర్ని అతని ఇంటికి పంపించి ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఈలోపు నాకు ట్రైన్ టైం అయిపోతుంది, నేను బయలుదేరుతున్నాను. ఈ సమయంలోని ఉండండి పాస్టర్ గారు, ఒక్క నిమిషం అంటున్నాడు. ఎందుకంటే అతన్ని తృప్తిపరచాలి, అతని సాటిస్ఫాక్షన్ చేయాలి, అతని మనసుని ఏదో మొత్తం మీద రాజీ చేయాలి. మాట్లాడుతున్నాడు. సరే, ఇంతకీ మాట్లాడేసరి అయిపోయింది. ఏంటి పాస్టర్ ఏమైందంటే, నేను ఆయన పేరు చెప్పడం మర్చిపోయాను. చెప్పలేని దానికి కోపగించుకొని ముఖం మార్చుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. దేవుని సేవించేవాడు ముఖం మార్చుకోడు. నీకు పాట ఇచ్చినా, పాట ఇవ్వకపోయినా, పాట ఇస్తే దేవునికి మహిమ, పాట ఇవ్వకపోయినా దేవునికి మహిమ. డిసిప్లైన్. ఒక శరణం పాడమన్నారు, ఒక శరణమే డిసిప్లైన్. ఎందుకంటే ఒక శరణం కాకుండా 3 శరణాలు పడితే టైం సరిపోదు. డిసిప్లైన్ అంటే మందిరం లోపల దేవుని సేవించడానికి, దేవుని ఆరాధించడానికి సంఘముగా కొన్ని నియమాలు మనం పెట్టుకున్నప్పుడు ఆ నియమాలకు బద్ధులమై లోబడి విధేయత చూపించి ఆ దారిలో, ఆ మార్గంలో మనం వెళ్తున్న మన జీవితాలు వర్ధిల్లుతాయి, వెళ్తున్న మన జీవితాలు ఆశీర్వదించబడతాయి, వెళ్తున్న మన జీవితాలు వృద్ధి చెందుతాయి. కనుక దేవుని ఆరాధన చేస్తున్న ఓబేదేదోము యొక్క ఇంటి లోపల దేవుని మందసం ఉన్నప్పటికీ 3 నెలలు ఆ మందసం పట్ల ఎలా సేవ చేయాలో, ఎలా పరిచర్య చేయాలో, ఎలా దాన్ని సేవించాలో సరైన విధానంలోనే, సరైన పద్ధతిలోనే ఆ మందసాన్ని సేవించారు. కనుక ఆ 3 నెలలు దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం ఓబేదేదోము ఇంటిలోనికి వచ్చింది. ఓబేదేదోము ఇల్లంతటికీ కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు మీ మనసులో ఉంచుకోండి. ఒబేదేదేము మాత్రమే దీవించబడలేదు, ఒబేదేదేము కలిగిన ఇల్లంతా దీవించబడింది. దానికి గల కారణం ఏంటంటే వారు దేవుని ప్రేమిస్తున్న విధానము, వారి మధ్యలో ఉన్న ఐక్యత, ఏక మనస్సు. అంత మాత్రమే కాదు, వారు దేవుని నియమంతో కూడి సేవిస్తున్నారు. ఆ నియమంతో కూడి సేవిస్తున్న జీవితమే వారిని అక్కడ అభివృద్ధిలోకి తీసుకొచ్చింది, హెచ్చింపులోకి తీసుకొచ్చింది. నేను ఒక చిన్న ఇలిస్ట్రేటర్ చెప్పి ముగిస్తాను. బుచ్చి దగ్గర దువ్వూరు అనే ఒక ఊరు ఉంది. దాని పక్కన అనసూయ నగర్ అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ 700 ఇళ్ళు ఉంటాయి. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఆ ఊరిలో లేరు. అయితే ఒక ఆవిడ బాగలేకపోతే ఆవిడ్ని ఇంకొక ఆవిడ మా దగ్గర తీసుకొచ్చింది. ప్రార్థన చేసాం. చచ్చిపోయి ఆవిడ తాయితలు కట్టుకొని, అది కట్టుకొని, ఇది కట్టుకొని మొత్తం మీద బాగైంది. బాగైన ఆవిడ ఏం చేసిందంటే మరికొంతమందిని ఆటోలో అక్కడి నుంచి మా దగ్గర తీసుకొస్తుంది. నేను అన్నాను, అమ్మ ఇంత దూరం తీసుకురావడం ఎందుకు, మీకు బుచ్చులోని అక్కడ దగ్గరలో ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళండి అన్నాను. వాళ్ళు హైందవ ఇందులోంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి స్థలాలన్నా వాళ్ళకి ప్రాంతాలన్నా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత బాగైందని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా లోపల. మేము ఇక్కడికే వస్తాం పాస్టర్ గారు అన్నారు. సరే నేను అన్నాను, 450 రూపాయలు పెట్టుకుని ఆటో పెట్టుకుని దూరం ఎందుకు మీరు రావడం, నేనే మనుషులను పంపిస్తాను మీ దగ్గరికి అని చెప్పి నేను మరి కుర్రోలు వాడికి వెళ్ళాం. ఆ ఊళ్ళో చర్చి లేదు, 700 హౌసెస్ ఉన్నాయి. ఒకే కమ్యూనిటీ వాళ్ళు, బీసీ ఏకో బీకో వస్తారు వాళ్ళు, మళ్ళీ కాపులు. అయితే ఆడికి వెళ్ళిన తర్వాత సరే పరిచర్య చేస్తున్నాం. ఒక ఇంట్లో పెట్టి ఒక నలుగురు ప్రభువుని నమ్ముకున్నారు. వాళ్ళకి బాప్తీసాలు ఇచ్చాం. దేవుని అంగీకరించిన తర్వాత అక్కడ ఒక స్థలం తీసుకున్నాం, 30 అంకణాలు. అక్కడ ఒక మందిరం కట్టుతున్నాం అనేసరికి ఆ ఊర్లో నుంచి అందరూ వచ్చి, మా ఊర్లో క్రైస్తవులు ఎవరు లేరు, మా దేవుళ్ళు వేరు, మీ దేవుడు వేరు, మీ దేవుడు మా ఊళ్ళో రాకూడదు, మీ దేవుడు మా ఊళ్ళో తీసేయండి అన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. అని ఆగరలు తీసాము, కంకర కలిపాము, ఓస రైడ్ బండింగ్ అయింది, అంతా అందులో పెట్టి కంకర వేయాలి. ఇంకా ఆ టైంలోని వ్యతిరేకించేసరికి ఏం చేయాలో అర్థం కాక అలాగే పని ఆఫ్ చేసేసాం. అలా పని ఆఫ్ చేసి ప్రార్థన చేస్తున్నాం, తెలిసిన వాళ్ళ ద్వారా మాట్లాడిస్తున్నాం. అలా మాట్లాడుతున్నాం. మొత్తం మీద అదొక ఇల్లుగా కట్టుకుంటున్నామని చెప్పి ఇల్లుగా ప్రహారీ కట్టే ముందు 2 రూములు కట్టాము. కట్టిన తర్వాత నేనేం చేసానంటే మాకున్న కాగితాలు ఆ లైన్ మ్యాన్కి ఇచ్చాను. లైన్ మ్యాన్కి ఇచ్చి కరెంటు మీటర్ కావాలని ఇచ్చాను. వాడేం చేశాడు, నేను ఇచ్చిన కాగితాలను తీసుకెళ్ళి ఆ ఊళ్ళో చర్చి కట్టకూడదని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ చేతికి తీసుకెళ్ళి ఇచ్చాడు. ఇస్తే అతను ఏం చేశాడు, పంచాయతీ సెక్రటరీకి చెప్పించి ఇలా కరెంటు మీటర్ ఇప్పించొద్దు, ఈ ఊరిలోని మత మార్పిడి చేస్తున్నారు, ఇల్లు అనేక మంది మార్చేస్తున్నారు అని చెప్పాడు. సరే నేనేం చేశాను, నేను ఒక ఆయనకి ఇస్తే అది ఇంకో ఆయన దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఈ ఇచ్చిన ఆయన పిలిచి అడిగాను, ఏంటంటే ఇలాగంటే మీరు ఈ ఊర్లోంచి వెళ్ళిపోవాలా, ఈ ఊర్లో మీరు ఉండకూడదు, ఉండడానికి ఒప్పుకుంటలేదు ఎవరు అన్నాడు. సరే నేను వదిలేసిన తర్వాత పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళితే ఆయన అంటాడు, మీరు ఈ ఊరిలో ఉండకూడదు, ఈ ఊరిలో ఉంటే మేము కేసులు పెట్టవలసి వస్తుంది అని చెప్పి ఊరిలోకి వచ్చి మేము డబ్బులు ఇచ్చి, బర్రెలు ఇచ్చి, గొర్రెలు ఇచ్చి వాళ్ళని మత మార్పిడి చేస్తున్నామని చెప్పేసి వాళ్ళందరి చేత ఒక పేపర్ మీద రాపించి సంతకాలు పెట్టించాడు. ఆ పంచాయతీ సెక్రటరీ సంతకాలు పెట్టించి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నాడు. సరే మేము అలాగే వెళ్తున్నాం. నేను మా వైఫ్ ఇద్దరం కూడా నెల్లూరు నుంచి మాకు 30 కిలోమీటర్లు వస్తుంది. అసలు ఆ ఊరు ఎక్కడ ఉందో మాకు మొదట తెలియదు. కానీ దేవుడు చూపించాడు అనుకున్నాం, దేవుడు చెప్పాడు అనుకున్నాం. ఆడికి వెళ్ళి మొత్తం మీద 3 సంవత్సరాల పాటు అండి కరెంటు లేదు. ఊరి చివరిలోనేది మాకున్న స్ట్రీట్ లైటు, ఆ వీధి లైటు అది కూడా తీసేసారు. ఎందుకంటే అది కూడా మాకు ఉండకూడదని అది కూడా తీసేసారు. ఒక 3 రోజులు అక్కడ, 3 రోజులు నెల్లూరులో ఉంటూ పరిచర్య చేసుకుంటూ వచ్చాం. అది అప్పుడప్పుడు పాములు కూడా లోపలికి వచ్చాయి. అలాగ వస్తున్నప్పుడు ఎస్పీ దగ్గరికి వెళ్ళాలి, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కంప్లైంట్ ఇవ్వాలి, వాళ్ళని ఏదో ఒకటి చేయాలి అనే మనసు ఉంది. మళ్ళీ ఇంకొక మనసు, వాళ్ళతో వ్యతిరేకంగా వెళ్ళకూడదు, వాళ్ళకి ప్రేమే చూపించాలి, వాళ్ళని ప్రేమతోనే సంపాదించుకోవాలి అని మరొక మనసు ఉంది. ఈ లోపల సెక్రటరీ మారాడు, ఇంకొక సెక్రటరీ వచ్చాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, మీరు అర్జెంటుగా అది అమ్మేసుకుని వెళ్ళిపోవాలి, అమ్మేసుకు వెళ్ళకపోతే జేసీబీ తీసుకొచ్చి పగలగొట్టేస్తాం దాన్ని అని నాకు ఒక నోటీస్ పంపించాడు. ఆ నోటీస్ నాకు వాట్సాప్లో పంపించాడు ఆయన కూడా. సరే అది తీసుకున్నాం, అలాగే ఉంటున్నాం. ఈలోపు అలా కొనసాగుతున్న ఈ సమయంలోని మరొక పంచాయతీ సెక్రటరీ వచ్చాడు అక్కడికి. అతను వచ్చి నేను ఇంకా ప్రయత్నాన్ని ఆపేశాను. ఇంకా ఎందుకంటే ఒక చోట పరిచర్య చేయటం, అదే మన సొంత శక్తిని బట్టో, మనకు కలిగిన ధనమును బట్టో, డబ్బును బట్టో
మనం చేసేది కాదు. అది దేవుడే పూనుకొని దేవుడే కార్యం చేయాల. అంటే దేవుడు దీవిస్తే ఆ దీవెన ఎలాగుంటుంది, దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఎలాగుంటుంది నేను చూడాలనుకుంటున్నాను. దాన్ని దేవుడి చేత దీవించబడాలి అనుకుంటున్నాను. నేను ప్రార్థన చేస్తున్నాను, మాతో ఉన్నవాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మేము దేవుని ప్రేమిస్తున్నాం. అక్కడ సేవ ఎలా చేయాలో అదే రీతిలో సేవ చేసుకుంటూ వస్తున్నాం. అక్కడ అన్నీ చేస్తున్నాము. కొంతమంది ప్రభువుని నమ్ముకుంటున్నారు, దేవుని దగ్గరికి వస్తున్నారు. అలాగనే జరుగుతుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఏం జరిగిందంటే, ఎవరైతే లైన్ మ్యాన్ మా దగ్గర కాగితాలు తీసుకొని ఇచ్చాడో వాళ్ళ భార్య ఈ బుచ్చి రోడ్ దాడుతూ ఉండగా ఒక లారీ వచ్చి అకస్మాత్తుగా ఆమెను అక్కడే కొట్టేసింది. చాలా బాధాకరమైంది. మనం కోరుకోదగింది కాదు, కానీ ఒక తీరని నష్టం, ఒక దుఃఖం అతని జీవితంలో మిగిలింది. అది అయిపోయింది. తర్వాత ఎవరైతే మా మీద వ్యతిరేకంగా సంతకాలు పెట్టి ఇచ్చాడో అతను 20,000 రూపాయలు లంచం తీసుకుంటా సస్పెండ్ అయిపోయి నెల్లూరు సెంట్రల్ జైల్లోకి వెళ్ళిపోయాడు. అయిపోయింది అది. ఇంకొక ఆయన వచ్చి జేసీబీ చెట్టు పగల కొడతాము నోటీసులు ఇచ్చాడు, ఆయన హార్ట్ అటాక్ వచ్చేసింది, హాస్పిటల్కి పోయాడు. ఇంకొక సెక్రటరీ వచ్చి మేము ఇంక వదులుకున్నాం. దేవుడు దీవిస్తే ఆ దీవిని ఎవరు ఆపు చేయలేరు. దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపు చేయలేరు. మీ అన్నయ్య కానీ, మీ తమ్ముడు కానీ, మీ అక్క కానీ, మీ పక్కింటోళ్ళు కానీ, ఆ ఎదురింటోళ్ళు కానీ ఆపు చేయలేరు దాన్ని. మన పిచ్చి, వాళ్ళు మాకు పడి ఏడుస్తున్నారు, వీళ్ళు పడి మాకు పడి ఏడుస్తున్నారు, వీళ్ళ వల్ల ఎక్కి రాలేకపోతున్నాం, వీళ్ళ వల్ల ఎక్కి రాలేకపోతున్నాం, వీళ్ళ కందృష్టి పడింది, వీళ్ళ దిష్టి పడింది. ఏ దిష్టి పడింది నీ మీద? ఏ దిష్టి లేదు. ఏ దిష్టి ఉన్నా ప్రభు దృష్టి ఉంటే చాలు మన మీద. ఆయనే మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని గొప్ప చేస్తాడు. పక్క వాళ్ళ మీద పడి ఏడవద్దు. మా తమ్ముడు నన్ను ఎంత నలగొట్టాలో అంత నలగొట్టాడు. దేవుడి మందిరంలో ఆరాధన జరుగుతుంటే ఆరాధనలోని వాటర్ బాటిల్ తీసుకెళ్ళి ఆ నీళ్ళు వంపేసి ఆ బాటిల్ తీసుకుని మళ్ళీ పైన పెట్టి తాగండి రా అన్నాడు. ఇంతకు ఏంట్రా వాటర్ బాటిల్ అంటే యూరిన్ ఏదో పశువుగా ఉంది, అది తీసుకొచ్చి పెట్టి ఇక్కడ తాగండి అంటున్నాడు. దేవుడు మనల్ని హెచ్చించాలంటే, గొప్ప చేయాలంటే మనుషులు ఎవరు దాన్ని ఆపు చేయలేరు. పరిస్థితులు ఏవి దాన్ని ఆపు చేయలేవు. అధికారులు దాన్ని ఆపు చేయలేరు. ప్రభుత్వం దాన్ని ఆపు చేయలేదు. మొర్దెకైని అణచాలనుకున్నాడు హామాను పోయాడు, కానీ మొర్దెకై ప్రధాని అయ్యాడు. యోసేపు మీద నింద వేసి యోసేపుని శాశ్వతం జైల్లో ఉంచాలనుకుంది పోతీఫర్ భార్య, కానీ పోతీఫర్ భార్యకే ప్రధానమంత్రి అయ్యాడు యోసేపు. ఈ మధ్యకాలంలో అమెరికాలో లాస్ ఏంజల్ కాలిపోయింది. ఆ రీల్స్, ఆ వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి. అంతకుముందు జరిగిన ఒక మీటింగ్లో వాళ్ళు చెప్పారంట, వాళ్ళు తీసిన మూవీస్ అన్నీ అక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఆ మూవీస్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయో ఆ ఓట్లు చూపిస్తున్నారు. ఆ ఓట్లు చూపిస్తే గాడ్, దేవుడు అనే దానికి సంబంధించి సినిమాలు తీస్తే ఆ సినిమాలకి ఒక్కరు కూడా ఓటే లేదు అక్కడ. మిగిలిన వాళ్ళకందరికీ ఓట్లు వేసుకుంటూ వచ్చారు. ఒక సినిమాకి 11 ఓట్లు, ఇంకో దానికి 2 ఓట్లు అలాగే వేసుకుంటూ వచ్చారు, కానీ దేవుడు అనే దానికి లేదు. గాడ్లెస్ సిటీ, గాడ్లెస్ పీపుల్, దేవుడు లేని ప్రజలు, దేవుడు లేని పట్టణం అని ఆ పట్టణానికి పేరు వచ్చిన 48 గంటల తర్వాత ఆ పట్టణం అంతా కాలిపోయింది. ఎవరు ఆపు చేయలేరండి మన ఆశీర్వాదాన్ని, మన దీవెని ఎవరు ఆపు చేయలేరు. మరొక ఆయన వచ్చాడు, సెక్రటరీ వచ్చాడు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ఫోన్ కాల్, అంతే, ఒక ఫోన్ కాల్ చేసాం. ఆ ఫోన్ కాల్ రమ్మన్నాడు. వెళ్ళాను, కూర్చున్నాను. అక్కడ ఎవరైతే రాజకీయ నాయకులు ఆ ఊరోళ్ళు వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరితో మాట్లాడిన దగ్గరికి వచ్చి అన్నాడు, పాస్టర్ గారు కరెంట్ మీటర్కి అప్లై చేసుకోమన్నాడు. పాస్టర్ గారు ఇంటి పన్ను రాసి ఇచ్చేస్తాను అన్నాడు. పాస్టర్ గారు నీటి కుళాయికి అప్లై చేసుకోమన్నాడు. పాస్టర్ గారు ఈది లైట్ వేపిస్తాను అన్నాడు. మీకు నిజం చెప్తున్నాను, నాకు ఇంటి పన్ను వేసి ఇచ్చాడు, కుళాయి పన్ను వేసి ఇచ్చాడు, నాకు కరెంట్ మీటర్ తీసుకొచ్చి ఇచ్చాడు, నాకు వీధి లైట్ కూడా వేసి ఇచ్చేసాడు. దేవుడు ఒక అద్భుతమైన కార్యం అక్కడ చేశాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు ఆ ఆశీర్వాదాన్ని అపవాది కూడా అడ్డుకోలేడు. మనం దేవుని ప్రేమించే మనసు మనకుంటే, ఏక మనసు మనలో ఉంటే
దేవుని సరిగ్గా మనం సేవించగలిగితే, ఈ 3 మనలో ఉంటే నువ్వు ఎక్కడున్నా దీవించబడతావు, ఎక్కడున్నా ఆశ్రయించబడతావు. అలాంటి కృప ఈ సంవత్సరం ఈ పరిచర్యకి, ఈ మందిరానికి, ఇక్కడ కుటుంబాలకి కలుగునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి చేత ఓబేదేదేము మాత్రమే కాదు, ఓబేదేదేము కలిగిన అంతా కూడా ఆశీర్వదించబడింది. ఒక్కరు దీవించబడ్డం కాదు, అనేకులు దీవించబడ్డం. యేసుక్రీస్తు కలువరిలో తన రక్తం కార్చింది ఒకరు దీవించబడ్డానికి కాదు, అనేకులను దీవించడానికే. ఒకని మూలంగా అపరాధం ఎలాగొచ్చిందో, ఆ అపరాధం మూలంగా అనేకులు పాపులు ఎలాగయ్యారో, ఒకని మూలంగా విధేయత చూపించిన వాడైన యేసుక్రీస్తు ఆ ఒకని మూలంగా కృపా ఆధారం చేసుకొని సమస్త ప్రజలు కూడా ఆ ఆశీర్వాదం పొందుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించబడ్డాడు. కనుక ఇక్కడ కూర్చున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని చేత, ప్రభువు చేత నువ్వు మాత్రమే కాదు, మనం కలిగిన సమస్తము కూడా ఆశీర్వదించబడే విధంగా ఈ సంవత్సరం దీవిద్దాం, ఈ సంవత్సరం బ్రతుకుదాం, ఈ సంవత్సరం మన జీవితాల్లో దాన్ని చూపిద్దాం. అలాగ మనం ఉండాలంటే పరిస్థితులు అనానుకూలంగా ఉన్నా, చుట్టుప్రక్కల భయాలున్నా, చుట్టుప్రక్కల శాపం ఉన్నా, చుట్టుప్రక్కల కీడున్నా, ఏమున్నా సరే వాటిలో సైతం ప్రభువును ప్రేమించే మనసు మనకు ఉండాలి. ప్రభువును ప్రేమించే మనసు మనకు ఉండాలి. ప్రభువు కొరకు ఒక ఐక్యత, ఒక యూనిటీ కలిగి మనం బ్రతకాలి. ప్రభువుని సేవించేటప్పుడు ఒక నియమంతో కూడా ఆయన సేవించాలి, ఒక డిసిప్లైన్తో ఆయన మనం సేవించాలి. ఒకవేళ ఈ లక్షణాలు, ఈ యొక్క లక్షణాలు మనలో కానీ మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మన కుటుంబాలు, మన పరిచర్యలు ఈ 2025వ సంవత్సరంలోని దేవుడి ద్వారా కలిగే ఆ దీవెన, ఆ ఆశీర్వాదాలని చూడబోతున్నాం. అటువంటి ఆ గొప్ప కృపకు దేవుడు మనలందరినీ పాత్రులుగా చేసి తన ఉన్నతమైన కార్యాల కొరకు నడిపించాలని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మరొక మారు ఈ సమయంలో ఇచ్చిన ఈ సమయం అంతటిని బట్టి వందనాలు, చెప్పబడ్డ మాటలను బట్టి వందనాలు. ఈ మాటలు ఎక్కడ అపవాది ఎత్తుకుపోకుండా వారు ఆలోచిస్తూ, వారు నెమరు వేసుకుంటూ, ఆ మాటలను బట్టి ప్రభువా నీలో బలవంతులుగా మార్చబడుతూ ఈ సంవత్సరం ఎక్కడెక్కడ వారు ఆశీర్వదించబడకుండా ఆగిపోయారో అక్కడ ఈ సంవత్సరం వారు పరిచర్యలోను, సేవలోను, కుటుంబాల్లోనూ ఆశీర్వదించబడడానికి కృప చూపించి మీ ఉన్నతమైన నామ మహిమ కొరకై నడిపించమని సంఘమును, సేవను, పరిచర్యను, నీ సేవకుని అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థించి అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్.